అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక కాంబినేషన్ అన్నది జనాలకి ఎవర్ గ్రీన్గా ఉంటుంది. ఇప్పుడు లైక్ పర్చూరి బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నా పర్లేదు, వాళ్ళు కలిసి ఉన్నంత వరకే వాళ్ళ వాల్యూ ఉంటుంది, వాళ్ళ ఇది ఉంటుంది. వాళ్ళు సపోజ్ వాళ్ళు చిన్న గొడవ వాళ్ళ మధ్య 100 గొడవలు ఉంటాయి, వాళ్ళు విడిపోతే దాని ఆ కాంబినేషన్ వాల్యూ ఉండదు. లైక్ రాజ్ కోటి వాళ్ళు కలిసి ఉన్నంత వరకు వాళ్ళకు విపరీతమైన వాల్యూ ఉంది, విడిపోయినాక అంత లేదు. సో అట్లా V6 బిత్తిరి సత్తి అనేది ఒక కాంబినేషన్. బయటకు వచ్చాక అంత ఉంటుంది ఆ వాల్యూ. నువ్వు బయటకు వచ్చినప్పుడు కూడా చాలామంది నెగిటివ్ కామెంట్ చేశారు, నీ పతనం స్టార్ట్ అయింది అన్న రేంజ్లో. దానికి ఏమంటాను, ఆ కాంబినేషన్ అనేది ఆల్వేస్ రైట్ కదా. సరే అయితే అయ్యింది అనేటోళ్ళు ఎప్పుడే ఉంటారు, పని కట్టుకొని అనేటోళ్ళు ఒక బ్యాచ్ ఉంటారు. వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళ మెయిల్ ఐడితోనే కామెంట్ వస్తుంటుంది. అది అబ్జర్వ్ చేసి నువ్వు యూట్యూబ్ ఛానల్లో కనిపి, మెయిన్ ఛానల్లో కనిపి, ఇంకా సినిమాలో కనిపి, ఏదైనా క్లిప్పింగ్ పెట్టు, అక్కడ ఆ మెయిల్ ఐడితోనే ఉంటుంది. అంటే ఇవన్నీ ఒక గ్రూపు, ఒక మాఫియా లాగా. నువ్వు ఏడ కనిపి అడు డిస్లైకు ఏమంటారు నెగిటివ్ కామెంటు, వాడి అగ్రెసివ్ అంతే, ఇక అట్లా పోతుంటాడు అంతే. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అది అందరికీ ఉండే ప్రాబ్లమే. బిత్తిరి సత్తి కెరీర్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బిత్తిరి సత్తి హవా ఏమన్నా తగ్గిందా కొంచెం? అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. తగ్గిందా అనటానికి ఒక నిదర్శనం చెప్తా. సరే టీవీలో వస్తున్నాం, ఎవరో నెగిటివ్ కామెంట్ చేసిర్రు, సరే నీ గ్రాఫ్ పడిపోయింది అన్నారు అనుకున్నాం. జనాల్లోకి వెళ్ళినప్పుడు రిసీవింగ్ తేడా ఉంటుందిగా. నేను రిసీవింగ్ అట్లా కాదుగా, రిసీవింగ్ బ్రహ్మానందమైన ఇప్పుడు ఉంటుంది. బ్రహ్మానందం కెరీర్ ఇప్పుడు కొంత తగ్గింది కదా. బ్రహ్మానందం ఇప్పుడు జనాల్లోకి పోతే బ్రహ్మానందం కూడా ఉంటుంది. అది అంటే నేను అంటున్నాను ఏంటంటే, సరే నాకు ఇప్పుడు లేదు, వేరే ఛానల్ వాళ్ళు కూడా పిలుస్తున్నారు, వేరే ఎంటర్టైన్మెంట్లో కూడా చేస్తున్నాను కదా, అవి కూడా వ్యూస్ కంపేర్ చేయొచ్చు కదా. న్యూస్కి ఏంటంటే, న్యూస్కి వచ్చేసరికి కొంచెం లిమిట్స్ ఉంటాయి. ఆ న్యూస్లో నెగిటివ్ దానికి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరినైనా తిట్టాను అనుకోండి, అది వైరల్ అవుతుంది. నేను నార్మల్గా చేస్తున్నాను, ఏదో దాని గురించి చెప్తున్నాను, అసలు బ్యాలెన్స్గా ఉన్నాను అనుకోండి, అప్పుడు పాపులారిటీ ఆటోమేటిక్గా వైరల్ కాదు అది. సో ఇప్పుడు నెగిటివ్గా చేస్తే 100% నెగిటివ్గా అది వైరల్ అవుతుంది, అంతేనా కాదు. ఇప్పుడు నేను బ్యాలెన్స్గా ఉన్నా, నేను ఎవరిని అనలేకపోతున్నా, అందుకు వెళ్ళట్లేదు అని నేను అనుకుంటాను. అంటే కంపేరేటివ్లీ ఇప్పుడు V6 కంటే TV9 టాప్ కంపేరేటివ్లీ, ఛానల్ పరంగా, వ్యూవర్షిప్ పరంగా. బట్ నీ ప్రోగ్రాము అక్కడ ఉన్నంత దూసుకుపోవట్లేదు ఇక్కడ, ఎందుకు అంటే V6లో సపరేట్ ఆ స్లాట్కి నేను వెళ్ళినప్పుడు V6 సబ్స్క్రైబర్స్ 1,70,000. నేను ఆ నుంచి వెళ్ళే నాటికి అది 4 million. మరి దాని మీద ఓన్లీ 9:30 స్లాట్ అంతమంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అంటే అంత ఎడిక్ట్ అయ్యారు దానికి. నేను కూడా ఆ ప్రోగ్రామ్కి అట్లా చేయాలని రెస్పాన్స్ ఉంది. మరి నేను వెళ్ళే నాటికి అది 4 million సబ్స్క్రైబర్స్ ఉంది. అంటే గ్రాడ్యువల్గా పెరుగుతూ వస్తుంది. నాకు వచ్చిన వేరియేషన్స్ చేస్తూ పోతున్నా. అక్కడ ఏంటంటే అది ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది అది. ఏది 9:30 అనేది, దానికి అందరు అడిక్ట్ అయి ఉన్నారు. సడన్గా ఇందులో వచ్చి ఇది న్యూస్ ఛానల్, ఇందులో ఎంటర్టైన్మెంట్ లేదు. న్యూస్ ఛానల్లో ఎంటర్టైన్మెంట్ అసలు కుదరదుగా. అదే నువ్వు చిరంజీవి వచ్చి కూర్చున్నా అదే ఉంటుంది, నువ్వు రజనీకాంత్ వచ్చినా అదే ఉంటుంది. అండ్ మళ్ళీ సినిమా వచ్చే వరకు వాళ్ళకి ఆ సినిమాలో ఇది ఉంటుంది. నేను ఎంటర్టైన్మెంట్కి వెళ్ళేసరికి అది వేరే ఉంటుంది. మొన్న ఈటీవీకి చేసాం ప్రోగ్రామ్, మరి అది చూడండి మిలియన్స్లో ఉన్నాయి కామెంట్లు కానీ అవి కానీ. నేను గెటప్ వేసి ఒక ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఒక కన్వర్జేషన్లోకి వెళ్తే అది నాకు అన్లిమిటెడ్గా ఉంటుంది నాకు స్కోప్. ఇందులో అంటే కంజెస్టెడ్గా బ్యాలెన్స్గా అదే అక్కడనేమో V6లోనేమో అది ఎంటర్టైన్మెంట్, ఆ స్లాట్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే అది ఎంటర్టైన్మెంట్. నేను అనేది ఏంటంటే నాకు అర్థమైంది, ఆ 9:30 స్లాట్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయింది. అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. TV9లో ఓన్లీ ఎక్కువ న్యూస్ అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్లు, ఇంకా ఎక్కువ న్యూస్ మీద ఉంటుంది కాబట్టి ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ అది ఆ ఛానల్లో. అదే కదా నీ బలం అంటున్నా. ఇప్పుడు దాంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే అయ్యి ఇక్కడ ఒక నలుగురిలో నువ్వు ఒక చిన్న భాగం అయిపోయినావు తప్ప నీ మీద లేదు. అది నీ ఫ్యాన్స్కి అది వెల్తీగా ఉంటుంది కదా. కరెక్టే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఇది చేస్తున్నాము,
ఇంకోసారి ఇంకోలాగా చేయొచ్చు, ఓకే. ఇంకోటి చేయొచ్చు. బట్ ఫస్ట్ బ్లాస్ట్ అన్నది ఇంపార్టెంట్ కదా. బ్లాస్ట్ అంటే ప్రతిసారి పేలుతాయి అన్నీ పెట్టిన బతులన్నీ. చిరంజీవి కూడా ఒక్కోసారి తప్పదు. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా తప్పదు కదా. నేను అంతకన్నా ఎక్కువనా, అంతకన్నా గొప్ప. ఇప్పుడు వరుసగా రజనీకాంత్ సార్ సినిమాలన్నీ గ్రాఫ్ అంత లేదు. అట్లని ఇప్పుడు స్క్రిప్ట్తో దీనికి సంబంధం లేదు, టీవీ నైన్లో స్క్రిప్ట్కి సంబంధం లేదు. స్క్రిప్ట్ సంబంధం అంటే వాళ్ళు ఎంచుకున్న టాపిక్ వేరే ఉంటుంది కదా. వాళ్ళు అనుకుంటారు ఒక రకంగా ఇది చేయాలనుకున్నప్పుడు అదే చేస్తాం, కొంచెం మనలో మనది జోడిస్తాం అంతే, కామెడీ తప్ప. ఎక్కడైనా ఇప్పుడు V6లో అయినా వాళ్ళు సబ్జెక్ట్ వాళ్ళు చెప్తుండే, దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలనేది నేను ట్రై చేస్తుంటే. అంటే అది కామిక్గా ఎట్లా చెప్పాలి, బిత్తిరోనికి ఎట్లా. సో ఇప్పుడు ఆ దాన్ని ఇక్కడ వేరే ఎక్కడ కాపీ కొట్టడానికి తీయడానికి లేదు. ఏదైతే నీ బిత్తిరి సత్తి క్యారెక్టర్ ఉందో, నీ స్లాంగ్ ఉందో, ఇక్కడ మాట్లాడడానికి లేదు. ఎందుకు లేదు? ఉందా? చాలా. ఎక్కడైనా యాక్చువల్గా నీ ఆ కాన్సెప్ట్ బిత్తిరి సత్తి అన్నది నీ బ్రెయిన్ చైల్డ్. బట్ దాన్ని V6 వాళ్ళు ఇది మా కాన్సెప్ట్ అన్న విధంగా అగ్రిమెంట్ రాయించుకున్నారని విన్నా. ఎంతవరకు నిజం అది? అగ్రిమెంట్ అనేది క్యారెక్టర్ అగ్రిమెంట్ కాదు. అగ్రిమెంట్ అనేది ఒక 1 year నేను ఇక్కడ చేస్తా ఈ క్యారెక్టర్. కాన్సెప్ట్ V6 అన్నది ఎక్కడ లేదు. లేదు. బట్ వాళ్ళు తీన్మార్ అనేది వాళ్ళ కాపీరైట్ 100%. వాళ్ళే క్రియేటర్స్. అందులో ఎన్ని క్రియేట్ చేశారు అంటే ఇప్పుడు మంగ్లీ కానీ మల్లన్న కానీ వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్లు, వాళ్ళు చేయించుకున్న క్యారెక్టర్లు, కాస్ట్యూమ్ ఉండొచ్చు. బట్ నాదైతే నేను ఇలా ఉంటాను సార్, బిత్తిరోడు అంటే ఇలా ఉంటాడు, మోకాళ్ళ దాకా చెడ్డీ ఉంటుంది, బిత్తిరి కటింగ్ చిన్నగా ఉంటుంది, ఇవన్నీ నేను బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ ఇది ఓకే చేద్దాం. రవి సార్కు ఉన్న గొప్ప ఇదేంటంటే ఎక్కువ చూడడు, 2 నిమిషాల్లో ఏంటి విషయం ఉందా, కూర్చో, సరే నెక్స్ట్ పంపించేయండి కెమెరా, ఇంత ఉంటుంది. ఆయన చాలా ఫాస్ట్గా ఉంటుంది, స్కాన్ చేసేస్తాడనమాట. అది ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ అయినా ఆయన చూసిన తర్వాతనే అది ఎడిట్ కావాలి, ప్లే కావాలి, అంతా ఇది ఉందన్నమాట. అది అంటే 4-5 years ఒక ప్రోగ్రామ్ నడవడం అనేది ఎక్కడ అంటే నాకు తెలిసి ఏడా కనిపించలేదు. మళ్ళీ న్యూస్ బేస్డ్ అంటే ఆయన ఇచ్చే కరెంట్ టాపిక్స్ అట్లా ఉంటుండే, దాన్ని మళ్ళీ మనం ప్రజెంట్ చేయటం ఆయనకు బాగా నచ్చుతుంది. అరే ఎలా బాగా చేసినవురా, చాలా బాగా చేసినావు అని పిలిచి క్యాబిన్లకు ప్రతిరోజు పిలుచుకోవడం. ఇప్పుడు CEO అంటే ఒకరోజు సరే అవసరం ఉన్నప్పుడు పిలుస్తారు, ఏదైనా పని ఉన్నప్పుడు అంతే. ఈయన రోజు ఎపిసోడ్ కూడా చూసి సార్ చెప్తుండే, నాకు నీ ఎపిసోడ్లు ఎలా 2 చూసినా నాకు మూడు బాగాలేకుండే అని ఆయనే చెప్తుండే. ఇప్పుడు ఆయనే చెప్పి ఆయనే రెడీ చేయించి మళ్ళీ ఆయనే చూసి నాకు చెప్పడం అనేది ఆర్టిస్ట్కి ఇంతకన్నా గొప్ప నాకు ఇంకా ఉల్లాసం అనమాట. రోజు పిలుస్తున్నా రోజు. ఇప్పుడు ఎట్లా ఉంది రిలేషన్ అంకం రవి తోటి అండ్ V6 తోటి? నీ రిలేషన్ ఎట్లా ఉంది? రిలేషన్ అంటే ఇక వన్స్ బయటకు వచ్చిన తర్వాత అక్కడికి ఎవరు వెళ్ళలేరు. అంటే మీ బంధాలు సరిగా లేవనే కదా అర్థం. రిలేషన్ అంటే మనం బయటకు వచ్చినా కూడా మనం ఫోన్ చేసుకునేంత రిలేషన్ ఉందంటేనే మనం సవ్యంగా బయటకు వచ్చినట్టు. రిలేషన్ అంటే ఇది ఒక చిన్న ఇదేమంటారు, సార్ ఏమన్నా మెసేజ్ పెడతారని నేను అనుకుంటా, ఏమన్నా మెసేజ్ పెడతారని సార్ అనుకుంటాడు, అంతే తప్ప మేమేం అనుకొని ఇంకా నేను టూమ్ టామ్ అన్నది మాత్రం ఆయన అనలేదు, నేను అనలేదు. అది అట్లా ఉండిపోయింది అంతే. సరే ఆ గ్యాప్ పెరిగి అట్లా అయిపోద్ది కదా, అంతే తప్ప అంతే